హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీక్లీ 9. ఈ వారం జరిగిన న్యూస్ గురించి తన విశ్లేషణ అందించడానికి, మనతో అన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మనతో తెలకపల్లి రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవి గారు, వెల్కమ్ సార్. రైట్ రవి గారు, కొత్త వక్ఫ్ చట్టంపై ఒకటి, అలాగే గవర్నర్ల ఇష్యూపై ఒకటి, అంటే గవర్నర్లు బిల్లులు ఆమోదించరా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు ప్రవర్తిస్తారు, ఈ అంశం మీద ఉపరాష్ట్రపతి ఘాటుగా స్పందించారు. ఆల్మోస్ట్ దాడికి దిగారు. ఎలా చూడాలి? అంటే ఇవి రెండు అంశాలు. వక్ఫ్ సంబంధించి చట్టం చేశారు. ఈ చట్టం ముస్లింలకు సంబంధించి మైనార్టీలుగా వాళ్ళకున్న రాజ్యాంగం ఇస్తున్న మత స్వేచ్ఛ మీద దాడి అన్నటువంటి అంశం ఒకటి. అది సుప్రీంకోర్టు విచారణలో ఉంది. వాళ్ళు మే 6కో ఏదో వాయిదా వేశారు. కాకపోతే ఇప్పుడు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి 3 అంశాలను స్పష్టంగా వీటి మీద స్టే ఇస్తాము అన్నారు. అంటే ప్రభుత్వ చట్టాల మీద స్టే ఇవ్వడం అంత మంచి సాంప్రదాయం కాదు, మేము వాటిని అమలు జరపము అని సోలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చాక, సరే అయితే మీరు అమలు జరపరు. ఏంటి ఆ 3 అంటే 3 బ్రేక్స్. ఒకటి, ఇప్పటి వరకు కోర్టులు వాటి తీర్పుల ద్వారా ఇవి వక్ఫ్ ఆస్తులని చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి, కానీ ఈ చట్టం కింద అవి చెల్లవు, ఈ చట్టం కింద అవి కాదు అని వాటిని రద్దు చేయటం, డీనోటిఫై చేయటం అనేది కుదరద్దు. మళ్ళీ దీని మీద విచారణ ముగిసే వరకు. రెండో విషయం, వక్ఫ్ బై యూజర్. ఒక ఆస్తిని లేదా ఒక స్థలాన్ని లేదా ఇంకో దాన్ని కలిగి ఉన్న వ్యక్తి లేదా దాన్ని వినియోగిస్తున్నటువంటి వ్యక్తి, అంటే వినియోగం ఎలా ఉంది అని చూసినప్పుడు అది ముస్లింలకు సంబంధించిన మతపరమైన అవసరాల కోసం, ధార్మిక అవసరాల కోసం వినియోగిస్తున్నప్పుడు వక్ఫ్ బై యూజర్ కింద ఉన్నప్పుడు దాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. అంటే దానికి సంబంధించిన ఆస్తిపత్రాలు ఇంకొకటో సరిగ్గా లేవు అన్న కారణంతో కొత్త చట్టం ప్రకారం వాటిని విచారించడానికి కలెక్టర్కు అధికారం ఇచ్చారు. కలెక్టర్ విచారణ మొదలు పెట్టగానే అది వివాదాస్పద ఆస్తి అవుతుంది, కానీ వక్ఫ్ ఆస్తిగా ఉండదు అని కొత్త చట్టం చెప్తూ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అన్నది ఏదైతే ఉందో అది కూడా 100 ఏళ్ల నుంచి అనేక ఆస్తులు, అనేక స్థలాలు వక్ఫుల్గా ఉన్నప్పుడు కలెక్టర్ ఏదో విచారణకు చేపట్టాడని వెంటనే వాటిని డీనోటిఫై రద్దు చేయడం కుదరదు. అంటే సరే మేము వాటిని కూడా ఏమి చెయ్యము అని చెప్పారు. దానికి వాళ్ళు అనేక ఉదాహరణలు కూడా ఇచ్చారు. మూడోది కీలకమైంది, ముస్లిమేతరులను కూడా 2 వక్ఫ్ బోర్డుల్లో నియమించవచ్చు అని చేసినటువంటి నిబంధన. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాజ్యాంగం మైనార్టీలకు హక్కులు ఇస్తున్నప్పుడు మీరు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు నిర్వహణలో ముస్లిమేతరులను, నాన్ ముస్లిమ్స్ను చేర్చాలి, 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలని మీరు ఎలా చెప్తారు అని కొంచెం ఆగ్రహంగా కూడా అడిగారు. మీరు ఏదన్నా దేవాలయంలో కానీ హిందూ ప్రార్థనా స్థలంలో ముస్లింలు ఉండాలి, ముస్లింలు చేయాలి అని మీరు అనగలుగుతారా? మీరు అనరు కదా. మరి అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. మీరు అసలు చట్టం చేయటం ఏంటి? కాబట్టి ఈ 2 నాన్ ముస్లిం సభ్యులు ఉండాలన్న దాన్ని మేము పక్కన పెట్టండి. దాన్ని కూడా ఎక్స్ అఫిషియో అంటే వాళ్ళ హోదాను బట్టి ఎవరైనా అధికారులు ఉండాలంటే ఉండొచ్చు, వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అయిండొచ్చు, కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డులో కాదు, అధికారులుగా మాత్రమే ఉంటారు. అంటే ఈ 3 కూడా మేము కట్టుబడి ఉన్నాము అని కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పాక వాళ్ళు సరే అలా అయితే మే 6వ తారీఖు విచారిస్తాము అన్నారు. కానీ ఈ సమయంలో ప్రమోద్, చాలా కీలకమైన ఒక అంశం మనం దృష్టికి తేవాలి. మేము అసలు ఇక్కడ కోర్టులో మతాల కోణంలో చూడమన్నారు. ఎందుకు అన్నారంటే ముస్లిం బోర్డులో ముస్లిమేతరులు ఈ బోర్డుల్లో ఉండొచ్చా లేదా అన్న దాని మీద చాలా తీవ్ర దుమారం, చాలా తీవ్ర చర్చ. అసలు ఈ దేశం హిందువులు అధికంగా ఉన్నప్పుడు ముస్లింలకి హక్కులు ఏంటి, ఇలాంటివి చాలా మీరు కూడా విని ఉంటారు. ఈ బోర్డుల్లో కూడా ఎందుకు ఉండకూడదు అని అడిగినప్పుడు కోర్టు కుదరదు, రాజ్యాంగం 25 నుంచి 28 అధికరణాల వరకు ఇస్తున్న దాంట్లో కుదరదు అని చెప్తే తుషార్ మెహతా అనే ఈ సోలిసిటర్ జనరల్ ఎంత దూరం పోయాడంటే, అదే కనుక నిజమైతే విత్ ది సేమ్ లాజిక్ మిలాడ్స్, మీరు కూడా ఈ కేసు విచారించడానికి ఉండదు అని. ఓకే, మీరు కూడా హిందువులే కదా, కాబట్టి మీరు కూడా ఇఫ్ ది సేమ్ లాజిక్ మిలాడ్, మీరు కూడా దీన్ని విచారించే అవకాశం ఉండదు అన్నారు. ఆ మాటకు నిజానికి సుప్రీంకోర్టు చాలా కోపం తెచ్చుకోవాలి, కానీ తెచ్చుకోకుండా
ప్రధాన న్యాయమూర్తి చాలా గౌరవంగా అన్నాడు, ఇఫ్ ది అబ్జెక్షన్ టు ది ప్రజెన్స్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ ఇన్ ది స్టాట్యూటరీ బోర్డ్ ఈజ్ యాక్సెప్టెడ్ దెన్ ది ప్రజెంట్ బెంచ్ would also not be able to hear the matter. Then your lordships cannot hear this matter if we go by that logic అని మెహతా అన్నప్పుడు CJI shot back saying, no, sorry Mr. Mehta, we are not talking just about adjudication. When we sit here, we lose our religion. ఓకే. We are absolutely secular. For us, one side or the other side is the same అని చెప్పారు. అంటే ఈ మాట ఇప్పుడు భారతదేశానికి నిజానికి చాలా కీలకమైనటువంటిది. ఆ మాట చాలా ధైర్యంగా చెప్పినందుకు. అయితే ఇది వక్ఫ్ చట్టం, ఇది మే తర్వాత కొనసాగుతుంది, ఇది జరుగుతుంది. ఈ ఉత్తర్వులు ఇక్కడ ఇస్తున్నప్పుడే న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేశాడు, 3 రాష్ట్రాలు మేము దీన్ని అమలు జరపమన్నారు, జరిపి తీరాలి, మీరు ఎలా మాట్లాడతారని. ఒకవైపు సుప్రీంకోర్టులో అది వివాదంలో ఉంటే తేలే వరకు చూద్దాం అన్నారు కదా, సో బలవంతాన మాట్లాడారు. ఇది వక్ఫ్ మీరు అడిగినది. రెండోది ఇంకా కీలకమైనది గవర్నర్లకు సంబంధించిన అంశం. గవర్నర్లు అనేవాళ్ళు బిల్లులను 10 బిల్లులు తమిళనాడుకు సంబంధించినవి ఆమోదించి పంపితే నెలల తరబడి ఆ గవర్నర్ రవి అనేవాడు వాడు ఆమోదించడు, తిరస్కరించడు, అలా పెట్టాడు. నేను పంపించాను ఢిల్లీకి అంటుంటాడు. దాని మీద అంతకుముందు కేరళ ప్రభుత్వం కూడా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే గవర్నర్ ఇప్పుడు లేడు, ఆయన కూడా అలాగే చేస్తే వాళ్ళు కూడా వేసారు. ఇది ముందుకు వచ్చింది. మొన్న దాన్ని విచారించినప్పుడు ఆ న్యాయమూర్తి జస్టిస్ పర్దివాలా ఇంకొకరు ఆ ధర్మాసనం విచారించి ఇది చాలా తప్పు, శాసనసభ ప్రజలను కూడా శాసనసభ అత్యున్నతమైంది, ఆ బిల్లులను మీరు ఆమోదించాలి, నెల రోజుల లోపల మీరు వెనక్కు పంపదలుచుకుంటే పంపండి, అడగదలుచుకుంటే అడగండి, నెల అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆమోదించి పంపితే మీరు మాట్లాడకుండా దాన్ని ఆమోదించండి, రాష్ట్రపతికి పంపించదలుచుకుంటే అది కూడా మీరు చేయండి, మొత్తం మీద 100 రోజుల లోపల ఈ తతంగం పూర్తి కావాలి అని చెప్పింది. ఇది మొదటిసారి. అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారం రద్దు చేయడం కుదరదు అని అట్లాంటి చారిత్రాత్మకమైన తీర్పు అనమాట ఇది. ఈ తీర్పు రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల తేల్చాలి అని చెప్పింది. అది చాలా కోపం. ఇప్పుడు అంటే గతంలో ఎప్పుడైనా గవర్నర్లకి ఇలా ఇదే మొదటిసారి. అందుకే ఇది గ్రే ఏరియా అంటారు కదా, కొంచెం అస్పష్టంగా ఉందని దీన్ని ఆధారం చేసుకొని మోదీ ప్రభుత్వం మరి ముఖ్యంగా అంతకుముందు కూడా ప్రతి బిల్లు వాళ్ళు ఆమోదించరు, చెయ్యరు, వైస్ ఛాన్సలర్ నియమించరు, ఇంకొకటి చెయ్యరు. దాంతో చాలా రాష్ట్రాలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక ఆయుధంలాగా, ఒక ఏజెంట్లలాగా గవర్నర్లు మారిపోయారు. ఈ ఇంత కీలకమైన తీర్పు తప్పనిసరి కాబట్టి ఇస్తే న్యూక్లియర్ మిసైల్ అంట ఇది. ఎవరు చెప్తారు? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ఈయన కూడా ఈ నేపథ్యం RSS అభిమానిని గర్వంగా ప్రకటించుకున్న వ్యక్తి. అసలు సుప్రీంకోర్టు అంట ప్రభుత్వం మీద మిసైల్ ప్రయోగించింది, ఇది అనుయుద్ధం లాంటిది అంటాడు. ఎందుకంట అంటే మీరెవరు చెప్పడానికి, గవర్నర్లకు రాష్ట్రపతికి ఏం చేయాలో మీరు చెప్తారని. రాజ్యాంగం 145(3) 145(3) అధికరణం ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఒక బిల్లు ఉందా లేదా, ఒక చర్య ఉందా లేదా అని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఆ విషయం ఈయన కూడా ఒప్పుకుంటున్నాడు. అలాగే రాజ్యాంగం 142 ప్రకారం సుప్రీంకోర్టు పరిస్థితి మారాలని భావిస్తే దేంట్లో అయినా జోక్యం చేసుకోవచ్చు. అటువంటిది ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, రాజ్యసభ చైర్మన్ కూడా, ఆయన ఇలా మాట్లాడేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎడిటోరియల్ వచ్చింది, అవుట్ ఆఫ్ లైన్ అని. ఏదో అలంకారప్రాయమైన పదవిలో కూర్చోవలసిన వాడివి ఎందుకు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావు, నీకు అసలు నీ పరిధి కాదు, నీ పద్ధతి కాదు అని. ఇంకొక అంతటితో ఆగలాయన. మొన్న కూడా మనం చర్చించాం, జస్టిస్ వర్మ, యశ్వంత్ వర్మ. మీ జడ్జీల ఇళ్లలో నోట్లు దొరికితేనేమో మీరు వాళ్ళని కాపాడతారా? పాలక వ్యవస్థగా మీరు ఆదేశాలు ఇస్తారా? సుప్రీంకోర్టు అంటే సుప్రీం పార్లమెంట్ అనుకుంటున్నారా? ఇవన్నీ మాట్లాడాడు. అసలు ఏమన్నా రాజ్యాంగ బద్ధమైన పదవి అది ఉండాల్సిన మాటలా. కాబట్టి తీవ్రమైన, అందుకే ఒక విధంగా ఇది సుప్రీంకోర్టు మీద కేంద్ర ప్రభుత్వం యుద్ధంలాగా అనుకూలంగా మాట్లాడిన బాగుంది, కొంచెం ప్రశ్నించేసరికి ఇది వస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా బహుశా స్పందిస్తుందని అనుకుంటున్నాను. రైట్ సార్. రైట్ సార్.
రెండో అంశానికి వస్తే ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ఏపీ గవర్నమెంట్ నుంచి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వెళ్ళి చాలా విధ్వంసం జరిగిపోయింది, గత 5 సంవత్సరాల పాటు మా రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది, మాకు నిధులు ఇవ్వండి, ఈ టైప్లో వ్యాఖ్యానించారే తప్ప వేరే ప్రస్తావన లేదు. అంటే ప్రత్యేక హోదా ప్రస్తావన అసలు లేదు. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? నిజమే, మీరు అన్నట్టుగా ఈ విమర్శ వచ్చింది. 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనగారి అని ఆయన ఇదివరకు ప్రధానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆయన వచ్చారు, కలుసుకున్నారు, రాష్ట్రాలకు వెళ్ళి ఇంకో 2 రాష్ట్రాలు తిరగాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. చంద్రబాబు జనరల్ ప్రజెంటేషన్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలు వీటి మీద ఇచ్చారు. వాళ్ళ ఏకైక థీమ్ ఏంటి మొత్తంగా వినపడింది అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసం జరిగిపోయింది, దీని నుంచి కోలుకోవాలంటే మీరు మాకు సహాయం చేయాలి. ఇది మెయిన్. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయింది, ఆ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. చంద్రబాబు నాయుడు ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ ఇంకా అలాగే ఉంది, పైగా అమరావతికి ఇంకో 50,000 ఎకరాలు, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయాలు ఎందుకు ప్రధానంగా రాకపోవడం, జగన్ మీద విమర్శ ఆ కాలంలో జరిగిన తప్పులు దాన్ని ఎవరు కాదన్నారు, కానీ అదే ప్రధానమైన అంశంగా తీసుకుంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆర్థిక సంఘమే కదా. జనరల్ గా ఆర్థిక సంఘం ముందు ఇలా మాట్లాడతాయా ప్రభుత్వాలు? అంటే వాళ్ళు దీనికి ప్రధానంగా ఇచ్చిన కలర్ అది. టెక్నికల్ గా అందులో ఏం రాశారు, ఏం చెప్పారు అనేది ఒకటైతే, ప్రెస్ ముందు అయితే ప్రెస్కి ఇచ్చింది, మీడియాలో హైలైట్ చేసింది 5 ఏళ్ళు విధ్వంసం, 5 ఏళ్ళు జరిగింది మాకు, 5 ఏళ్ల విధ్వంసం అనేది అయితే వాడుతున్నారు. కానీ అసలు సమస్య ప్రమోద్, విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది విభజన చట్టంలోనే పెట్టారు, కానీ మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీతో ఉన్నారు. తర్వాత ఇద్దరు కూడా హోదా ఇవ్వలేదని పోరాటం అది ఇది అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డు అన్నాడు, చంద్రబాబు ఏమో ప్యాకేజీని అడిగి తర్వాత వెనక్కుపోయింది. ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగాల వద్దా? కనీసం అడగాలి కదా, ఇస్తారా లేదా వేరే విషయం. పైగా వచ్చిన పనగారి ఏమో ముగిసిన అధ్యాయం అని చెప్తుంటే దాని గురించి ఏం మాట్లాడకుండా అది విద్రోహం. విధ్వంసం ఒకే జగన్ ఖాతాలో విధ్వంసం వేద్దాం, ఈ విద్రోహం కేంద్రం ఖాతాలో వేయాలి, ఎన్డీఏ పార్టీలు అన్నీ ఉన్నవి వేయాలి. దీన్ని ఎలా మార్చుకోవాలి? పైగా ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అప్పటికి ఇప్పటికీ అదనంగా ఇప్పుడు ఏఐ వచ్చి ఉద్యోగాలన్నీ పోతున్నాయి. చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు జపాన్, పెట్టుబడులు తేవటం అని. అసలు పెట్టుబడులు పెట్టడం కుదరదు, ఉన్న ఉద్యోగాలు కాపాడుకోవాలనే కదా ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇంకో దేశంలోకి వెళ్ళి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామంటే ఆ దేశంలో వాళ్ళే ఒప్పుకోవట్లా. మనవి మీరు వేరే చోట పెట్టదు, మా దగ్గరికి వేరే వాళ్ళు రాలి, ఇదొక సమస్య. ఇంకా మూడోది అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, ఇవేమీ అడగకుండా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చాలా ఇతోధికంగా సహాయం చేస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. కేంద్రం సహాయం చాలటం లేదు. కేంద్రం ఇప్పుడు ఇవ్వడం లేదని, ఇంతకుముందు ఇవ్వలేదని అది నొక్కి చెప్పకుండా ఈ 5 ఏళ్ళు ఒకవేళ తప్పే అనుకుంది, ఆ తప్పు మనలో మనం పరిష్కారం చేసుకోవాలి రాష్ట్రంలో. కేంద్రాన్ని అడిగేటప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది. కాబట్టి చాలా మంది మిగతా రాజకీయ పక్షాలు, వామపక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ సరికాదు, ప్రత్యేక హోదా గట్టిగా అడిగి ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు రౌండ్ టేబుల్ పెట్టి అవన్నీ చేసిన ఆయన తీరా ఇప్పుడు తన అధికారంలో ఉండి కీలక వాణి ఎందుకు లేదని ఉంది. కాబట్టి ఈ సమస్య ఎలా వస్తుంది, అసలు ప్రత్యేక హోదా అయిపోయిందని వీళ్ళు కూడా నమ్ముతున్నారా? అడగని కూడా అడగరా? అంటే అది అసలు ఎజెండాలోనే ఉండకుండా పోతే ఏం జరుగుతుంది? ప్రత్యేక సదుపాయం ఏంటి ఆంధ్రప్రదేశ్? సార్ ఒక విషయం చెప్పండి, జగన్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం అని. ఆయన ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు అంతా చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి మన అవసరం ఉంది కదా. ప్రమోద్, చాలా కీలకమైన ప్రశ్నే. చంద్రబాబు నాయుడు కూడా ఈ మాట అనేవాడు. ఎందుకంటే 2014లో గెలిచాము, కానీ మన మీద ఆధారపడలేదు ఆ ప్రభుత్వం, దానికి మెజారిటీ ఉంది కాబట్టి మనం వ్యతిరేకించలేము. తర్వాత బయటకు వచ్చారనుకోండి, జగన్ కూడా ఇదే అంటుండేవాడు, కర్మగా వాళ్ళకే మెజారిటీ వచ్చింది, మన మీద ఆధారపడి ఉంటేనే. అంటే ఆ 2 మాటలు అవాస్తవం అని ఇప్పుడు తేలుతుంది. మన మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఆధారపడి ఉన్నా కానీ అడగడమే లేదు, అడిగిన తర్వాత ఇవ్వకపోవడం కాదు. కాబట్టి ఈ పాలక పార్టీలు ఈ 2 అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మరింత ఎక్కువగా ఇప్పుడు సేమ్ అక్కడ ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే, పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగిన దానిలో ఒక్క అంశమే పట్టుకొని, ఏదో విధ్వంసం పల్లవి పట్టుకొని హోదాను మర్చిపోవటం,
అదనంగా నిధులు సహాయాలు అడగకపోవటం, విభజన నష్టాల భర్తీకి ఏం చేయాలన్నా చూడకపోవటం దారుణం. దీనికి కొసమెరుపుగా నేను చెప్పేది, రైల్వే డివిజన్ విశాఖ డివిజన్ ఇచ్చామన్నారు, కానీ ఇప్పటికీ దాన్ని గజెట్ చేయలేదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశం కూడా తేలలేదు. నిన్న విశాఖలో ఐటీ హిల్స్ మీద టాటా టీసీఎస్కు ఎకరం ₹1 ఇచ్చారు. అంటే నామినల్ ఊరికేనే ఇచ్చినట్టే. దీన్ని ఖండిస్తూ అక్కడ ఈఎస్ శర్మ అనే ఐఏఎస్ మాజీ అధికారి, అన్ని పర్యావరణం ఎక్కువ ఆయన, మీరు విశాఖ ఉక్కుకు సహాయం చేయలేము, భూములు అమ్ముతామంటారు ఉన్న భూములు, దీనికేమో టాటాలకేమో మీరు ₹1 ఇస్తారు, లూలుకేమో 13 ఎకరాలు ఇస్తారు, ఏంది ఇది అని. కాబట్టి ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్. రవి గారు, తిరుమల తిరుపతి చుట్టూ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటిదాకా కరుణాకర్ రెడ్డి గోశాల ఇష్యూ గురించి తీవ్ర దుమారం అయ్యింది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రోజా గారు మాటల తోటాలు పేలుస్తున్నారు. అంటే ఎవరిని తిడుతున్నారు కూడా అర్థం కాకుండా తిట్టేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు రోజా మీదకి రివర్స్ అవుతున్నారు. ఏంటి సార్ ఓవరాల్గా అసలు వీళ్ళు ఎవరికైనా దేవుడి పట్ల ఎంత మేర భక్తి ఉంది? అది నిజంగా పెద్ద ప్రశ్న భక్తులకు వస్తుంది. టీడీపీ, జనసేన, అంతకుముందు వైసీపీ, ఇప్పుడు వాళ్ళు రాజకీయాలుగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా విమర్శించుకోవచ్చు. మనం చూసాం కదా మొన్న కూడా మహిళలు అనటము, ఇట్లాంటివి, ఎన్నికలు, ఓటములు. కానీ గోశాలలో రక్షణ లేదు, ఆవులు చనిపోయాయని ఇదివరకు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక సమస్యలు ఏమైనా ఎత్తాడు, దాని గురించి చెప్పుండొచ్చు. అది పక్కన నుండి పెట్టి దీని రాజకీయాల కోసం వచ్చింది, నీ బ్యాక్గ్రౌండ్ ఇదని వీళ్ళు పడ్డారు. కావాలంటే విచారణకు రమ్మన్నారు, పరిశీలనకు. ఆయన వస్తే మళ్ళీ అడ్డుకున్నారు, ఆయన రోడ్డు మీద పడుకున్నాడు, ఇదంతా అయిపోయింది. ఇదో కథ. ఈ మధ్యలో అక్కడ రోజా మాజీ మంత్రి, ఆమె కూడా స్థానిక ఆ జిల్లా వాసి కదా, ఆమె మాట్లాడుతూ దేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా కానీ జాగ్రత్త, ఇప్పటికే చంద్రబాబు నాయుడు దేవుడితో పెట్టుకున్నాడు, దానికి ఫలితం చూశాడు, పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, ఆయన కూడా ఈ మధ్య కొంచెం చూశాడు అని. ఈ మాటలు నిజంగా చాలా అసందర్భమైనవి, అనవసరమైనవి. ఇప్పుడు మనుషులకు సంబంధించి ఏదైనా వివాదాలు రాజకీయాలు, దీన్ని దేవుడి దగ్గర తీసిపోయి గోవులు పోయాయి, మానవులు పోయారు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడి దగ్గరికి వచ్చి, నేను అదే అన్నాను ఎక్కడో చోట, దేవుడికి రెడ్ బుక్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు దానికి ఫలితం చూశాడు, పవన్ కళ్యాణ్ చూశాడు, ఏం చూశారు? చూసుంటే దేవుడు ఏం నిర్ణయించాడో రోజాకి తెలుసా? అసలు చర్చ గోవులు లేవు, మానవులు లేవు, లడ్డు దగ్గర నుంచి ఏదో ఒక అంశంతో తిరుపతిని, ప్రశాంతతను భగ్నం చేస్తున్నారు. వాస్తవంగా దర్శనాలు అర్ధరాత్రి దాకా జరుగుతుంటే స్వామివారికి విశ్రాంతి ఉండట్లేదని భక్తులు, పూజారులు నొచ్చుకుంటున్నారు అంటుంటే, ఇలాంటి వాటితో నిజంగా ఎలా విశ్రాంతి వస్తుందో నాకు తెలియదు. నాకు నిజంగా సందేహం వస్తుంది ప్రమోద్, మీరు అన్నట్టే వీళ్ళకి సెంటిమెంట్ ఉందా? ఉంటే ఇలా మాట్లాడతారా? ఏం చంద్రబాబు నాయుడు ఉదాహరణకు అలిపిరి దగ్గర తనకు జరిగిన ఘటన నుంచి బయట పడినందుకు ఆయన సంతోషిస్తున్నారు. అది చేసినందుకే దేవుడికి నాకు నమ్మకం, నేను పూర్తిగా భావిస్తూ జీవితాన్ని అర్పిస్తానన్న పద్ధతిలో ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు. సరిగ్గా ఆ ఘటననే తీసుకొని రోజా ఇంకో విధంగా ఆమె చూపిస్తున్నది. ఇవన్నీ ఎందుకండి? రాజకీయాలు మాట్లాడడం, రాజకీయ విషయాలకు పరిమితం కాకుండా ఇప్పుడు ఆమె ఈ మాట అన్నారు కాబట్టి వెంటనే జనసేన వాళ్ళు మళ్ళీ ఆమె మీద రియాక్షన్, లేకపోతే రివర్స్, ఇదంతా. ఇవన్నీ నిజంగా ఎక్కడికి పోయాయి? ఇప్పుడు గోవులు ఎక్కడికి పోయినాయి? మెయిన్ టాపిక్ ఎక్కడికి పోయింది? తిరుమల టీటీడీ నిర్వహణ మెరుగవుతుందన్నాక తొక్కిసలాట, గోవులు, ఇప్పుడు ఇది, అంతకుముందు చెప్పులు వేసుకొని పోయారు. ఉదాహరణకు చెప్పులు వేసుకొని పోవడం అనేది చాలా చోట్ల కనిపిస్తుంది. భక్తులు, ఆచారవంతులు చేయరు. ఎందుకు జరిగిందని చూడాలి కదా. అంతకుముందు ఇంకో బోర్డు సభ్యుడు బూతులు తిట్టాడు సిబ్బంది సమ్మె చేశారు, ఆందోళన చేశారు. దాన్ని హుష్ చేసి లోపల సర్దు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నేను అనేది ఒకటే, వాళ్ళు రైటా, వీళ్ళు రైటా, ఎవరు ఎక్కువ డ్రామా ఆడారు, అది మనకు అనవసరమైన విషయం. మీరు దాన్ని మానవ సేవ, మాధవ సేవ అన్నట్టుగా భక్తులు వస్తారు, పూజించుకుంటారు, వాళ్ళు చేసే ఆరాధనలు వాళ్ళు చేసుకుంటారు. మీరు రాజకీయాలను దీన్ని కలగపలగం చేయకండి. ఇప్పటికే దేశంలో మత రాజకీయాలతో చాలా నష్టం జరుగుతూ ఉంది. తిరుపతి కొండకి ఇప్పటికైనా తిరుపతికి ప్రశాంతత, భక్తులు అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటే అదిగో అల్లదిగో రాజకీయ రణరంగము అన్న పరిస్థితికి తీసుకురాకండి.
భక్తుల ప్రశాంతతను కాపాడండి. ఇంకా తర్వాత వాళ్ళ దీన్ని బట్టి నడుస్తుంది. యా, ఇంకోటి ప్రమాదాలు విషాదాలను మీరు కలపకండి. ఇప్పుడు చంద్రబాబు చూశాడు, పవన్ కళ్యాణ్ చూశాడు అంటే మరి జగన్ కుటుంబంలో కూడా అనేక విషాదాలు ఉన్నాయి కదా. లేకపోతే ఇంకొకరి కుటుంబం, ఎవరి కుటుంబంలో లేవు? బుద్ధుడు ఒకసారి ఎవరో ఒక ఆవిడ వచ్చి, తెలుసు కదా, ఇబ్బంది విషాదం లేని ఇంట్లో ఆవాలు తెమ్మన్నట్టే ఉంటుంది. రైట్ సార్. అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ పోతే ఇది అక్కడికి ఆగదు. రైట్ సార్. సార్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఈ సమయంలో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు అని విపరీతంగా థమ్స్ కూడా పెట్టేశారు. అంటే ఎలా సార్, అంటే ఏం జరగబోతుంది? ఈ కేసు మళ్ళీ అప్పటి కేసులు మళ్ళీ ముందుకు వస్తున్నాయా? అంటే అలయన్స్లు అవి మారుతున్నాయా? అంటే అలయన్స్లు కాకపోయినా ఈక్వేషన్స్ మారుతున్నాయేమో అని డౌట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే జగన్ కేసులు ఇంతవరకు ఆయన మీద క్విట్ ప్రోకో కేసులో లేదా 12-13 ఛార్జ్ షీట్లు పెట్టారు కదా. అప్పుడు విజయసాయి రెడ్డి A2, జగన్ A1, ఇది అన్ని కేసుల్లో. అవి ఇంతవరకు విచారణ పూర్తిగా ప్రారంభం కాల, ప్రాథమిక దశలోనే ఉన్నాయి. సో హఠాత్తుగా ఒక 12-13 ఏళ్ల తర్వాత నిన్న మొన్నలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాల్మియా సిమెంట్స్కు సంబంధించిన ఆస్తులు, అలాగే జగన్కు సంబంధించిన కొన్ని షేర్లు వాళ్ళు సీజ్ చేశారు. జప్తు అటాచ్ చేశారు. చేసి వీటి విలువ 130 కోట్లు ఎంతో వాళ్ళు ప్రకటించారు. కాదు, 799 కోట్లు ఉండొచ్చు అని వీళ్ళు ప్రకటించారు. సో ఒక 800 కోట్ల రూపాయల విలువ అయినటువంటి ఆస్తులు జగన్కు కేసుల్లో జప్తు చేశారు. అంటే ఇప్పటివరకు బీజేపీకి జగన్కు బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులు వదిలిపెట్టారు, ఆయన వాళ్ళతో ఇదయ్యారని చెప్తున్న పరిస్థితి. జగన్ కూడా బీజేపీ మీద పెద్ద విమర్శలు ఏం చేసేవాడు కదా, మంచిగా ఉండేవాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఏమైనా మారుతుందా? మొదటిది. రెండో, తీగలాగితే డొంక కదులుతుంటారు, తీగలాగడం మొదలు పెట్టారా? దాల్మియా సిమెంట్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు క్విట్ ప్రోకో పద్ధతి ద్వారా జగన్కు అందులో పెట్టుబడులు పెట్టారని పెడితే, దానికి బదులు వాళ్ళ కడపలో మైన్స్, ఆ భూములు భారీగా వాళ్ళకి ఇచ్చారని, అది సిమెంట్స్ కంపెనీ అని ఇక్కడ సిబిఐ యొక్క ఆరోపణ. వాళ్ళు అందులో అదే రాశారు. దాల్మియా వాళ్ళు ఏం చేశారు? తమ షేర్లను ఫ్రాన్స్లో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ ఒకదానికి అమ్మితే అక్కడి నుంచి హవాలా పద్ధతిలో ఆ డబ్బు 2 దఫాలుగా జగన్కి వచ్చింది అని. అది దాని విలువ 135-140 కోట్లు. దీనికి అంటే ఇది జరిగింది అప్పుడు. దాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ దాల్మియాలను ఇందులో నుంచి తప్పిస్తూ అంతకుముందు ఇచ్చిన తీర్పులను తెలంగాణ హైకోర్టు కొట్టించింది. వాళ్ళను ఇప్పటికీ వాళ్ళు ఇందులో నిందితులుగా ఉన్నారు, విచారణ జరగాల్సిందని చెప్పింది. అక్యూజ్డ్గానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళవి తీసుకోవడం అంటే ఈ కేసు కొంచెం కదిలిస్తుంది. కేంద్రం యొక్క దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీకు తెలుసు కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించి, అలాగే తెలంగాణలో 1-2 సంస్థలకు సంబంధించి రాబర్ట్ అన్నింటినీ ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు వేగం. ఇది ఈ క్రమంలో జగన్ది కూడా వచ్చింది. దీనికి ఒక కారణం ఏమై ఉండొచ్చు, వక్ఫ్ చట్టం మీద కేంద్రానికి వ్యతిరేకమైన వైఖరి తీసుకొని ఓటేయడము, అలాగే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయడము వైసీపీ చేసింది. ఆ కారణం వల్ల బీజేపీ తీరు మారిందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఏదైనా కేసు ఇంకా చాలా కాలం పడుతుంది. మీరు అన్నట్టు జైలుకు పోవడం, ఇది పర్మనెంట్ హెడ్డింగ్ కొంతమందికి. ఆయన అలా అంటూనే ఆయన ఒక 16 నెలలు ఉండొచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప. అయితే వాళ్ళు త్రిశూల వ్యూహం, ఈడీ, ఐటీ, సిబిఐ, ఈ మూడింటిని తమ అవసరాలు, తమకు కావాల్సిన వాళ్ళని అదుపులో ఉంచడానికి వాళ్ళు వాడుకుంటారు. అంతవరకే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇంకా దాల్మియా తాగుతుందా, ఇంకా కొన్ని కంపెనీలకు కూడా వెళ్తారా, అది కూడా మనం చూడాలి. బట్ ఇది ప్రధానమైన ఒక పరిణామం తప్పకుండా. ఇంకోటి, విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులు టచ్లో ఉన్నారు, ఇలాంటి మాటలు కూడా మనం కొన్ని వింటున్నాం. దానికి దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందా, మనం రాబోయే రోజుల్లో చూడాలి. సార్, షర్మిలాని కూడా ఈ అటాచ్మెంట్ కేసులో కొంతమంది లింక్
చిన్న చిన్న వార్తలు రాశారు. అంటే షర్మిలని కాదు కానీ ఈ దాల్మియాలు వీళ్ళు రఘురామ్ సిమెంట్స్ అని ఇంకోటి చాలా పేర్లు చాలా ఇవి ఉంటాయి ప్రమోద్, ఈ సూట్ కేస్ కంపెనీలని బినామీ కంపెనీలని, వీళ్లకు సరస్వతి పవర్ అనే దాంతో వీళ్ళకి సంబంధం. ఓకే, ఈ డబ్బులు ఈ రీఛానలింగ్ లో. ఓకే, ఇప్పుడు షర్మిల ఆస్తులు వాటాలని చెప్తుంది సరస్వతి పవర్. ఓకే, ఇప్పుడు విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి కేసేసింది, అక్కడ మా వాటాలన్నీ మీరు ఎలా బదలాయిస్తారు, ఓకే, ఓకే, నా మీద కేసులలో ఉన్నటువంటివి కాబట్టి నేను మీకు ముందుగా ఊరికే రాసిచ్చాను తప్ప అది లీగల్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే, ఈ చర్య జగన్ వాదనకు కొంచెం బలం చేకూరుస్తుంది. అంటే అవి డిస్ప్యూటెడ్ షేర్స్, అవి నేను మీకు ఎలా ఇస్తాను అని అతను అంటున్నమాట. బహుశా ఈ కేసు వల్ల ఆ విధంగా ఆయన దాన్ని ఎన్సిఎల్టీ ముందు, కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు వాదించవచ్చు, నేను ఇదే కదా చెప్పాను అని. అది జరిగింది కదా. రైట్ సార్. షర్మిల ఇంకా రాలేదు, ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. ఓకే. రవి సార్, తెలంగాణ రాజకీయాలు చూస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ సెటిల్ అవ్వట్లేదు. అలా నువ్వు రాజీనామా చేయంటే నువ్వు రాజీనామా చేయి అన్నట్టుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వార్ తీవ్ర స్థాయిలోకి ఉంది, అది ముదురుతూ ఉంది. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక శాసనసభ్యుడు బీఆర్ఎస్ ఆయన మాట్లాడుతూ వ్యాపారులు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు, దీన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలను కొనడానికి మేము డబ్బులు ఇస్తాం, మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్తున్నారని ఆయన మాట్లాడితే ఒక దుమారం వచ్చింది దీని మీద, ప్రభుత్వాలు పడగొడతారని. అంతకుముందు మా ప్రభుత్వాన్ని పడగొడతారని అందరినీ చేర్చుకున్న బీఆర్ఎస్, ఆపరేషన్ ఫామ్ హౌస్ లాంటివి జరిపిన బీఆర్ఎస్ మీరే పడగొడతాం అంటాం ఏంటని. తర్వాత ప్రభాకర్ రెడ్డి కొంచెం తగ్గాడు, కానీ కేటీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటాము, ఈ ప్రభుత్వం ఇలా ఉండి రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పులు చేస్తేనే ప్రజల్లో బాగా నిరసన వస్తుంది, మేమెందుకు పడగొడతాము అని అన్నాడు, ఒక విధంగా రాజకీయ వ్యంగ్యం జోడించి. కానీ అదే సమయంలో రేవంత్ రాజీనామా చేయాలి, ఎందుకంటే హెచ్సియు సమస్య మీద సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఉండకూడదు, రాజీనామా చేయాలని కోరుతున్నాను అన్నాడు. కిషన్ రెడ్డి కూడా దాదాపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రయాంగిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ, మేమంటే మేమని, మీరు వాళ్ళకి ఏజెంట్ అంటే వీళ్ళకి ఏజెంట్ అని అందరూ. ఉదాహరణకి ఈరోజు కూడా వాళ్ళ పత్రికలో చూస్తే మోదీ అదేదో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఎందుకు చేయడం లేదు అంటే రేవంత్ రెడ్డి మోడీతో కుమ్మక్కయ్యాడు అని కేటీఆర్ ఆరోపణ అనమాట. కాబట్టి రసవత్తరంగా ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే ఐఏఎస్ అధికారిని ఆమె స్మితా సబర్వాల్, ఆమె ఆ ఏఐతో చేసిన ఇమేజ్ ఏదో పెట్టారు ప్రభుత్వాన్ని కాస్త నిరసించేది అని ఆమెకు నోటీస్ ఇచ్చి పోలీసులు పిలిచారు. కానీ ఆమె సుప్రీంకోర్టు తీర్పును రీపోస్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విధమైన ధిక్కారాన్ని కూడా ఆమె మళ్ళీ ప్రదర్శించారు. ఇంకా థర్డ్ డైమెన్షన్ బీజేపీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ వస్తాడు, చంద్రబాబు తెలుగుదేశానికి పూర్వ వైభవం తెస్తాడు, ఇవన్నీ నడుస్తుండగా కిషన్ రెడ్డి మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మేము ఎవరితో కలిసే అవకాశం లేదు, ప్రసక్తి లేదు, మా కొత్త అధ్యక్షుడు కూడా చాలా తొందరలో రాబోతున్నాడు అని కూడా ఒక ప్రకటన చేశాడు. కాబట్టి ఈ 3 ముక్కలాట ఏదో అంటుంటారు, అట్లా ఈ 3 పార్టీల మధ్యలో తెలంగాణ రాజకీయాలు వేగంగా తిరుగుతున్నాయి. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మటుకు ఇవేమీ వీటికి దాటిపోయి ఆయన కూడా తమ పార్టీ శాసనసభ్యులను తీవ్రంగా హెచ్చరించాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా కొంతమంది మాకు పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నాడు, ఇట్లాంటివి బహిరంగంగా కాంగ్రెస్ స్టైల్లో మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కుదరదు, అధిష్టానం తప్ప మనకు ఎవరికి లేదని చెప్పి ఆయన జపాన్ వెళ్ళాడు. మన దీనికి కోసం మేరపేమంటే జపాన్లో ఆయన సోనీ కంపెనీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చివరకు మెర్బోన్ అనే కంపెనీ 600 కోట్లతో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడుతుంది, ఫ్యూచర్ సిటీకి అని చెప్పారు. ఇది అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, సైబర్ సిటీ అయిపోయి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టమంటే ఇంకా ఫ్యూచర్ సిటీకి రూపురేఖలే ఇంకా స్పష్టం కావట్లేదు కదా. మరి ఇది మరొక అమరావతి లాగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొంచెం రియల్ ఎస్టేట్ దెబ్బతింది అంటుంటే ఈయన ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అన్న రాజకీయ చర్చలు, కామెంట్స్ కూడా వస్తున్నాయి. రైట్ సార్. సార్,
తెలుగు మీడియా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు అన్నారు. ఎందుకు సార్ అసలు మీడియా నిజంగానే పట్టించుకోవట్లేదా? ఒకవేళ పట్టించుకోవట్లేదా అనుకుంటే ఎందుకు పట్టించుకోవాలి? అంటే నిజమే అది. అంటే అంతకుముందు అవసరాన్ని బట్టి జరుగుతుంటాయి ప్రమోద్. ఇప్పుడు పవన్ కళ్యాణే ఉన్నాడు, ఆయన ఇప్పుడు మొత్తం మీడియా తెరిస్తే పవన్ కళ్యాణే కొన్ని రకాల మీడియాలు ముఖ్యంగా తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు. 2019లో ఇవేం లేవు, లేకపోగా ఇంకా ప్రతికూల కథనాలు తవ్వి రాసేవాళ్ళు. అప్పుడు నేను బాగా బలపరిచేవాడిని, మీకు తెలుసు కదా. నా పుస్తకావిష్కరణకు కూడా వచ్చాడు, మన దీనికి కూడా వచ్చాడు, మా ఇంట్లో పెళ్లికి కూడా. ఇవన్నీ ఏంటి, అప్పుడు ఆయన అవసరం, ఆయన పాత్ర వాళ్ళకు నచ్చగో. అరే వైసీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఒకటి అంటుంటారు, నేను అనుకున్నట్ల. ఏబి వెంకటేశ్వరరావు విషయమే తీసుకుంటే ఆయన తెలుగుదేశానికి బాగా సన్నిహితుడు, చంద్రబాబు ఇష్టడు. ఆ కోపంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈయన పక్కన పెట్టారు, చివరికి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ కాల పరిమితి దాటిందని ఆయన హైకోర్టులో టెక్నికల్ గ్రౌండ్స్ మీద తిరిగి నియామకం పొంది ఆ రోజే మళ్ళీ ప్రమాణ స్వీకారం, మళ్ళీ పదవి తీసుకొని ఆ రోజే రిటైర్ అయిపోయారు. ఇది జరిగింది. అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఏం పదవి ఇస్తారని అందరు ఎదురు చూశారు. కీలకమైన సలహాదారు పదవులు ఇలాంటివి ఏమి ఇవ్వలేదు. ఈ లోపల ఆయన కొన్ని కుల సంఘాల సభల్లో చాలా చోట్ల మాట్లాడారు. ఇవన్నీ మీడియాలో వైరల్, సోషల్ దుమారాలు ఇవన్నీ అయిపోయినాయి. అల్టిమేట్గా ఆయనకు పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఏదో ఒకటి ఉంటుంది, దాని చైర్మన్ పదవి ఇచ్చినట్టున్నారు. ఆయన దాన్ని తీసుకుంటారా లేదా, తీసుకొని అన్నాడా లేదా కూడా చాలా చర్చలు జరిపారు. ఆయన అంతిమంగా మొన్న బయటకు వచ్చి నేను ఆ పదవి రాజకీయాల్లోకి వస్తున్నాను, జగన్ నెవర్ అగైన్, మళ్ళీ జగన్ తిరిగి రాకూడదు అన్న స్లోగన్తో నేను రాజకీయాలు నడుపుతాను. జగన్ ఫలానా కమ్మ కులానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేశాడు, నేను వాళ్ళ బాధితుల తరఫున పనిచేస్తాను, ఇదిగో నా ఫోన్ నెంబరు, ఎవరైనా నా నెంబర్కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చు, ఇలా ఆయన ప్రకటన చేశారు. ఈ వార్త ఆయన అడిగింది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో, అంతకుముందు మీకు మొదటి పేజీలో భారీ హెడ్డింగ్లు ఇచ్చిన వాళ్ళు ఈ వార్త ఒక పత్రికలో 13వ పేజీలో ఇచ్చారు, ఇంకో పత్రికలో అసలు ఇవ్వలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు. మనం మీడియా టాపిక్ ప్రతి వారం ఒకటి మాట్లాడుతున్నాం, నిజంగా ఆసక్తి కదా. ఆయన అన్నాడు, నేనేమో ఆశ్చర్యపోలేదు, నేను దానికి సిద్ధంగానే ఉన్నాను, ఈ సోషల్ మీడియా అనేది ఉండి మాట్లాడిస్తున్నారు కాబట్టి తప్ప, లేకపోతే నేను ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావటం కూడా సాధ్యమై ఉండేదో లేదో నేను చెప్పలేను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే మన మీడియా వైసీపీ టీడీపీ మధ్యలో విభజన జరిగింది ఏపీలో, ఇంకో చోట ఇంకో 2 పార్టీలు అనుకోండి, అందరికి తెలుసు. కానీ అందులో కూడా మళ్ళీ ఇంటర్నల్ గా డివిజన్స్, ఖచ్చితంగా మాకు లోబడి ఉండాలి, దాటకూడదు, ఇలాంటివన్నీ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి ఇదొకటి ఉపయోగపడుతుంది. రెండవది, మీరు అన్నట్టు ఎందుకు కనబడట్లేదు, ఎందుకు ఇవ్వాలి, నిజంగా మీరేమో రాజకీయ పార్టీ కాదు, మీరు ఎంత ప్రభావం చూపిస్తారో మాకు తెలియదు, అటువంటిప్పుడు మిమ్మల్ని మేము ఎందుకు, అంటే అంతకుముందు మీరు మాకు ఉపయోగపడతారు కాబట్టి అనుకొని మిమ్మల్ని ఇష్యూస్ లో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని గ్లోరిఫై చేసాము. ఇప్పుడు మామూలుగా మీ అజెండాతో మీరు వెళ్ళినప్పుడు మేము ఎందుకు చేయాలి అన్నది మీరు పార్టీ పెట్టి మళ్ళీ రోడ్డు మీదకి వస్తే మళ్ళీ దానికి గ్లోరిఫై చేస్తారా, ఎంత ఇస్తారో మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు వ్యక్తే కదా. రెండోది, మీరు ఒకరికి వ్యతిరేకం, ఒకరికి అనుకూలం, ఇలాంటివన్నీ మీరు ప్రకటించుకున్నారు. ఆ శక్తులతో మీరు లేరు, మీరు ప్రత్యేకమైనది కాబట్టి. అంటే ఇది ఒకటే చెప్పేది, మీడియాలో తమకు వచ్చిన ప్రచారాన్ని గురించి. ఇప్పుడు ఒక ఆయన మొన్న టీడీపీ తరఫున మాట్లాడి తర్వాత ఒక చైర్మన్ పదవి తీసుకొని తర్వాత రాజీనామా చేశారు ఉదాహరణకు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఆయనకి ఏం ప్రచారం వస్తుంది, రేపు ఏం జరుగుతుంది, ఎవరైనా సరే ఎవరు నీ స్నేహితులు ఎవరో చెప్తే ఎవరో చెప్తానన్నట్టే మీకు ప్రచారం ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వరు అన్నది ఎవరైనా సవ్యంగా అర్థం చేసుకోవాల్సింది. ప్రచారాన్ని చూసి భ్రమపడే పాఠకులు, వీక్షకులు కూడా తగు విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. సార్, దేశవ్యాప్తంగా భాష గురించి చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లకి హిందీ పేర్లు పెడుతున్నారనేది ఒక కొత్త దుమారం స్టార్ట్ అయింది. ఏంటి సార్ ఇది? అంటే ఇలాంటి పరిస్థితుల్లో అలా జరగడం ఎంతవరకు సబబు? వాస్తవమే అది. అంటే ఈ ప్రభుత్వము ఏదో ఒక విధంగా హిందీనో లేదా సంస్కృతాన్ని ఏదో పెంచాలనే ఒక ఆలోచన, దక్షిణాది భాషలు వాటికి ఇంకా కొంచెం నిరసన. మూడోది, గతంలో అంతా కూడా
ఇంకేదో మతానికి అనుకూలంగా చేశారు కాబట్టి మన సంస్కృతి మన సంస్కృతి అంటే ఒక మతమే ఒక భాష అన్న ధోరణి ఉంటాం. వీటన్నిటి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ ఉంది కదా, ఎన్సీఆర్టీ ఫేమస్, అందరు బుక్స్ అన్ని ప్రామాణికమైనవన్నీ. గతంలో ఉన్న వాళ్ళందరూ లౌకిక మేధావులు, వీళ్ళు వామపక్ష భావాలు కలిగిన వాళ్ళని ఆ పుస్తకాలను ఉపసంహరించి అనేక అధ్యాయాలు తీసేశారు. ఉదాహరణకు మొఘల్ పాదుషాలు ఎవరైతేనేవండి, మన చరిత్ర గతాన్ని మనం నిర్ణయించలేం కదా, మనం నేర్చుకునేది నేర్చుకోవాలి. కానీ ఇప్పటి దాన్ని బట్టి దాన్ని చూడడము, వాటిని అధ్యాయాలు తొలగించడము. ఉదాహరణ గతసారి కూడా చెప్పాను నేను, గాంధీజీ హత్య గురించి పాఠం తీసేశారు. ఎందుకంటే గాంధీజీ హత్య గురించి పాఠం అక్కర్లేదు, అందరికీ తెలుసు అంటే ఏం మాట అండి ఇది? జాతిపితను మత సామరస్యం కోసం నిలబడితే మతోన్మాది గాడ్సే హత్య చేశాడన్న విషయం మన పిల్లలు తెలుసుకోవద్దా? ఎందుకు తీసేశారంటే ఇట్లా చాలా అన్నమాట. ఇవన్నీ ఒక విధంగా బీజేపీ యొక్క మితవాద భావజాలంకి అనుగుణంగా. ఇప్పుడు ఇందులో ఒకటి హిందీ భాషను ఇతరుల మీద రుద్దడం. ఎన్సీఆర్టీ ప్రకటించినటువంటి ఇంగ్లీష్ పుస్తకాల్లో హిందీ సంస్కృత పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు మ్యాథమెటిక్స్, మీ పిల్లలు కూడా చదువుతుంటారు కదా, మ్యాథమెటిక్స్ పుస్తకానికి అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, టైటిల్ మటుకు గణిత్ ప్రకాష్ అంట. ఓకే, అది ఇంగ్లీష్ లో రాస్తారా, తెలుగులో? అది మళ్ళీ ఇంగ్లీష్ లో. అలాగే అక్షరాలు నేర్పించడము, లేదా ఇట్లాంటి దానికి రాగా అంట. ఏంటిది? మీరు తెలుగు సంస్కృతం సాహిత్యం వద్దని ఎవరంటారు? కాళిదాసుని ఎవరు వద్దంటారు? కానీ సందర్భము సమయము దాని వేదిక చూడకుండా, అంటే మన దేశం, మన సంస్కృతి, మన విలక్షణత తెలియాలంటే మన పేరే ఉండాలి. మరి అయితే రోజు ఈ నాయకులందరూ భారతీయ దుస్తులే ధరిస్తున్నారా? వీళ్ళు ఆఖరికి ఒబామా వచ్చి మోదీకి చెప్పారు కదా ఒకప్పుడు భారతదేశం పేద దేశం జాతిగా ఉండాలని. కాబట్టి కృత్రిమమైన ఏదో ఒక విధంగా ఈ అంశాలు ముందుకు తేవడం. ఇంకా చాలా విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ పేర్లు. ఇది మామూలు దుమారం కాదు. కేరళ విద్యాశాఖ మంత్రి దీని మీద తీవ్ర అభ్యంతరం పెట్టారు. వాళ్ళు బహుశా న్యాయస్థానానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాలు రాష్ట్రాలు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు మా పుస్తకాలు మేము తయారు చేసుకుంటామని కూడా చెప్పొచ్చు. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఈ అనవసరమైన వివాదాలు పెంచే ప్రయత్నం మటుకు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వక్ఫ్ మీద చెప్పినట్టే ఉర్దూ భాషకు సంబంధించిన కేసులు కూడా చూస్తుంది. ఉర్దూ భాష అంటేనే ముస్లింలు అంటూ మీరు చూస్తున్నారు. కాదు, మతానికి భాషకు సంబంధం లేదు, అది విలక్షణమైన భారతీయ భాష అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నేర్చుకోవాలి ఇది. సార్, నేషనల్ పాలిటిక్స్ చూస్తే మోడీ సక్సెసర్ ఎవరు అని ఫస్ట్ టైం గవర్నమెంట్ అయిపోయినప్పుడు అడిగారు, ఆయనే అన్నారు. ఓకే, ఎవరిబడి యాక్సెప్టెడ్. అప్పుడు వాళ్ళకు కూడా రెండు సార్లు గవర్నమెంట్ అయిపోయాక మళ్ళీ మోడీ సక్సెసర్ ఎవరు అన్నారు. 2 సార్లు మించి పార్టీలు ఎవరో అవ్వలేదు, ఇలాంటివి కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే చేశారు. ఈసారి మాత్రం మోడీ సక్సెసర్ అమిత్ షా అవుతారని కొంతమంది, లేదు హిందుత్వ విధానాలు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కానీ యోగికి ఎక్కువ ఉన్నాయి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఎక్కువ ఉన్నాయి అని ఒక వర్గం అలా ఉంది. ఏంటి సార్ ఈ త్రిముఖ, మరి పోరు అనొచ్చా అనకూడదు తెలియదు, కానీ ఎలా చూడాలి? త్రిముఖ కాకపోయినా అముఖ అంటే బయటికి కనిపించట్లేదు కాబట్టి ఇదైతే నిజం. దీన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు పరిశీలకులు. దీనికి ఒక కారణం ఉంది ప్రమోద్. మోదీ ఈ మధ్య 2 ట్రిప్స్ చేశారు. కొద్ది రోజుల కిందట ఆయన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ హెగ్డే వారు భవన్ అని, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు అర్పించి ఇదంతా చేసి వచ్చారు. అప్పుడే అక్కడ ఔరంగజేబు సమాధి తీసేయాలని గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ఈ చర్చ వచ్చింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మోడీని తప్పించాలి ఇంకా 3వసారి అని చెప్పి ఆర్ఎస్ఎస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన వచ్చాడు. సెప్టెంబర్లో రాజీనామా చేస్తారు మోదీ అని ఒక వాదన. కాదు, అదేముండదు, కానీ 3వసారి తర్వాత అయిపోతుందని. ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడిని కూడా నియమించాలి. నడ్డా పదవీ కాలం అయిపోయింది. నడ్డా కొద్ది రోజుల కిందట బీజేపీ అప్పుడంటే మామూలు కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడ్డాం, మేము ఇప్పుడు పెరిగాం, మేము ఆధారపడక్కర్లేదని చెప్పాడు ఒక మాట. ఎందుకైతే ఇదంతా ఒక కపట నాటకం జరుగుతుంటుంది. కాబట్టి నడ్డా స్థానంలో మేము పెట్టిన వాడే వస్తాడు, మీరు ఎవరేం మాట్లాడొద్దని ఆర్ఎస్ఎస్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందని. సో మోదీ ఉంటాడా లేదా అని అంటున్నప్పుడు మీరు చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని గెలిచాడు. అయోధ్య అక్కడే ఉంది, వారణాసి అక్కడే ఉంది, మధుర అక్కడే ఉంది. సో ఆయన హిందుత్వ ఐకాన్. మోదీ తర్వాత బిగ్గెస్ట్ ఐకాన్ ఆయన అని ఒక ఒపీనియన్. సో ఆయన ప్రధానమంత్రి అవుతారు అనే ఒకటి నడిచింది. కానీ
అది అలా ఉండగానే ఆయన యూపీలో సమస్యలు ఎదుర్కొన్నాడు. మొన్న ఎన్నికల్లో అక్కడ సీట్లు చాలా వరకు పోయాయి. అసలు మోదీకే మెజార్టీ రాలేదు. దీనివల్ల మోదీ ఆర్ఎస్ఎస్లో అంతకుముందున్న ఊపు తగ్గింది, యోగి ఆదిత్యనాథ్ కూడా తగ్గింది. ఈ సమయంలో అమిత్ షా నెంబర్ 2 అయ్యాడంటేనే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన చాలా ఫేస్లెస్గా మామూలు కార్యకర్తగా ఉండేవాడు. అటువంటి ఆయన భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు అసలు అంత కీలకమైన 2వ స్థానం ఉండేది కాదు. ఇందిరాగాంధీ ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఆర్కే ధావన్ ఉంటాడు, లేకపోతే వాజ్పేయి అల్లుడు ఉంటాడు, లేకపోతే ఒకరొకరు ఉన్నప్పుడు ఒక సహాయకుడు ఉంటాడు. కానీ రెండో ఆయన కూడా హోంమంత్రిగా చక్రం తిప్పి ప్రభుత్వాలతో ఆడుకునేవాడు ఎవడు? అమిత్ షా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దట్ డే. పైగా ఆర్ఎస్ఎస్ పూర్తిగా. కాబట్టి ఈ ముగ్గురి మధ్యలో ఒక త్రిముఖమైన ఇది నడుస్తుందనేది నిజం. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత కానీ ఇది ఒక కొలిక్ వస్తుంది. యూపీలో కనుక గెలవకపోతే, దెబ్బతింటే, సగం సగం వస్తే, లేదా మోదీలాగా మెజార్టీ రాకపోతే యోగిది ఇంకా క్లెయిమ్ తగ్గుతుంది. అమిత్ షా ఇక్కడ వ్యవహారం చేస్తాడేమో మనకు తెలియదు. దీన్ని మనం ఈరోజు చర్చించడానికి ఒక కారణం ఏమంటే, మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గమైన వారణాసికి నిన్న వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన నగర పోలీస్ కమిషనర్ను పిలిపించి అంతకుముందు నగరంలో ఒక అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, ఆ విషయాన్ని గురించి మాట్లాడారు చాలాసేపు. శాంతి భద్రతలు ఇది మాట్లాడడం చాలా మంచిదే, ప్రధాని సొంత నియోజకవర్గం ఎంపీ కాబట్టి. కానీ సాధారణంగా శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ప్రతిపక్షాలను దెబ్బతీయాలనుకున్నప్పుడే కేంద్రం శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటుంది. ఇక్కడ మోదీ స్వయంగా వచ్చి కమిషనర్ను కాదు, ప్రధానమంత్రి వచ్చి కమిషనర్తో మాట్లాడితే ఇంకా ముఖ్యమంత్రి, హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఏమవుతారు? కాబట్టి ఏదో ఒక ప్రచ్ఛన్నమైన ఇది నడుస్తుంది బీజేపీలో. ఓకే, అది అసెంబ్లీ రౌండ్ అయ్యాక తేలుతుందని ఒక భావన. అమిత్ షా గురించి ఇంకా ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇదైతే ఈ ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ ఇది. రైట్ సార్. లీడర్షిప్ బీజేపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అన్నది కూడా దీనికి కొంచెం మనకు ఒక సూచిక అవుతుంది. రైట్ సార్. సార్, అమెరికాలో ఇండియన్ విద్యార్థులకి ఏ ప్రాబ్లం లేదు, ఇండియాకి సంబంధించినంత వరకు ఏ ఇష్యూ లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఇండియన్ గవర్నమెంట్ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసింది అక్కడ విద్యార్థుల ప్రాబ్లమ్స్ కోసం. అంటే ఇది అడిగితే అంటే ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎందుకంటారు? ఇది నిజంగా అంటే మనం కళ్ళు మూసుకుంటే ఏదో పాలు తాగినట్టుగా అక్కడ ఏం సమస్య ఉందని ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా విద్యార్థులు అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, పరిశోధనలు, రీడర్స్, రీసెర్చ్ స్కాలర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రీన్ కార్డు ఉందని పెళ్లి చేసుకున్న వాళ్ళు దంపతులు కలవడానికి లేనటువంటి పరిస్థితి. మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని మాకేం గ్యారంటీ, మాకు ఆధారాలు చూపించండి, మెసేజ్లు చూపించండి, ఇవన్నీ అడుగుతున్నారు. నిజంగా చాలా షాకింగ్. ఇది కాకుండా ఎవరైనా ఒక చిన్న ప్రదర్శనలో పాల్గొన్నా, ఒక చిన్న యూట్యూబ్ పోస్ట్ చేసినా వాళ్ళది రద్దు చేస్తున్నారు. ఆఖరికి ప్రమోద్ యు మే బి సర్ప్రైజ్ టు నో, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా మేము వీసా రద్దు చేస్తాము అనేదాకా వెళ్ళారు వాళ్ళు. అంటే ఏదో ఒక విధంగా వీళ్ళను గెంటేయాలి అని. ఎందుకంటే అమెరికానే ఆర్థిక సమస్యలో ఉంది, నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ఎంతమందిని తొందరగా పంపించేయాలి. అంటే పొమ్మన్ లేక పొగబెట్టే కాన్సెప్ట్. ఖచ్చితంగా పొమ్మంటూ పొగ. అది కూడా కాకుండా పోనీ నిజంగా అదేనా అంటే మళ్ళీ గోల్డెన్ కార్డు మేము అమ్ముతాము, మీరు ఇన్ని లక్షల డాలర్లు ఇస్తే మళ్ళీ అమ్ముతామని దాని ఇది కపటం కదా. అయితే ఇక్కడ సమస్య వచ్చిందంటే టారిఫ్లు భయంకరంగా విధించినప్పుడు కానీ, ఈ విధంగా మన భారతీయులను విమానాల్లో ఎక్కించి ఉన్న ఫలాన్ని పంపించి, లేదా పిల్లల యొక్క దీన్ని తగ్గించి, వాళ్ళు చదువు అయిన తర్వాత బయట చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్న ఓపీటీ అనే దాన్ని రద్దు చేసి ఇవన్నీ ట్రంప్ చేస్తున్నా మోదీ ప్రభుత్వము నిమ్మక నీరెత్తినట్టు ఉండిపోయింది, ఏం కాదు అని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగిన విషయంలో విదేశాంగ శాఖ కార్యదర్శి ఏ దేశం యొక్క రూల్స్ ఆ దేశానికి ఉంటాయి కదండి, మనం ఏం చేస్తామండి అన్నట్టు మాట్లాడింది. కానీ అది హద్దు మీరింది. ఇంకా దాన్ని ఏమాత్రం ఏదో నిప్పును గుప్పిట్లో పెట్టలేమన్నట్టుగా అక్కడ విద్యార్థుల నుంచి వస్తున్న అలజడి, అశాంతి చాలా తీవ్ర స్థాయికి రావడంతో ఇప్పుడు అనివార్యంగా మేము ఒక ఇది పెడుతున్నాము, మీకు ఏమన్నా సహాయం కావాలంటే మీరు మా దగ్గరికి రావచ్చు, లీగల్గా కానీ ఇంకో విధంగా. ఇది మంచి విషయమే.
ఇలాగ టారిఫ్ల విషయంలో కూడా భారతదేశం జోక్యం చేసుకోవాలి. చైనా లాగా గట్టిగా నిలబడితే ఈ రెండు దేశాలు ప్రపంచానికి రక్షణ అని. ఇందులో మానవీయమైన హ్యూమన్ పార్ట్ ఒకటి ఉంది సార్. అంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ రెగ్యులర్ గా ఉండదా? రెగ్యులర్ గా ఉండే హెల్ప్ లైన్ అనే మా ఊరికే మనం మాట వరుసగా అంటున్నాము, ఒక వ్యవస్థ. ఓకే. ఎందుకంటే అమెరికా వాళ్ళు మూసేశారు, వాళ్ళ వరకు కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళది ఉండేది. ఓకే ఓకే. వాళ్ళు వివక్షలో లేకపోతే దాడిలో భాగంగా ఇమిగ్రేషన్ కు సంబంధించిన సహాయ కేంద్రాన్ని వాళ్ళు మూసేశారు. మిమ్మల్ని చిక్కుల్లో పెట్టి మీ సంతకం బాగాలేదనో ఇంకోటి లేదనో పంపించడమే వాళ్ళ ఉద్దేశంగా మారింది. కాబట్టి భారత ప్రభుత్వం ఈ విషయం ప్రకటించినందుకు కొంత హర్షం, మంచిది అనేది ఉంది. హ్యూమన్ పార్ట్ ఒకటి ఉంది ప్రమోద్. సో ఇప్పటికైనా సమస్య ఉందని గుర్తించక తప్పలేదు ఇంకా వాళ్ళు. అలాగే టారిఫ్ల గురించి కూడా ఆర్థిక మంత్రి ఎక్కడో మాట్లాడినట్టున్నారు. ఇంకా ఆచరణలో ఏం చేస్తారన్నది మనం చూడాలి. ఇంకో కారణం కూడా ఉంది. ట్రంప్ నిన్న మాట్లాడుతూ భారతదేశం ద్వైపాక్షిక చర్చలతో వీటిని పరిష్కరించుకుంటారని చెప్తూ వచ్చింది. ద్వైపాక్షిక చర్చలకు అంత అర్జెంట్ ఏం లేదన్న ట్రంప్. కాబట్టి అనేక విధాల ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తున్నా మనం చాలా వినమ్రంగా ఉన్నాము. ఆయన ఓపెన్ గానే ఆయన చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం ట్రంప్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. మోదీ గారు ఎంత విధేయంగా ఎంత స్నేహంగా ఉంటా అన్నా కుదరదు బాబు, నువ్వు నన్ను ఎదుర్కొంటావా లేదా అని. కాబట్టి ప్రాథమిక హక్కుల సమస్య కూడా ఇక్కడ వచ్చింది. ఉదాహరణకు ప్రొఫెసర్లు వాళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏం రాశారో అందులో ఏముందో అడిగి తెలుసు. పలానా లెటర్ ప్రమోద్ ఎప్పుడో రాసింది వ్యతిరేకంగా ఉంది, నువ్వు ఎవరితో మాట్లాడావు అన్నది కూడా అక్కడ లెక్క. సో ఈ విధంగా వృద్ధులు ప్రమోద్, గ్రీన్ కార్డ్ హోల్డర్లు పిల్లలని వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఉంటారు అనుకో, ఇక్కడున్న వాళ్ళకి ఇంక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు చాలా మందికి. మీరు అవసరాన్ని మించి ఉండిపోయారు అంటే రూల్స్ రాత్రికి రాత్రి మార్చేసి వాటి ప్రకారం రద్దు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇండియా కళ్ళు తెరవడం ప్రారంభించింది, కదలిక మొదలైంది. ఇంకేమి చర్యలు తీసుకుంటారో చూడాలి, తీసుకోవాలని కోరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ రావు గారు. ఈ వీక్ థ్యాంక్ యూ. మన వీక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు, వాళ్ళు అభినందించాలి. రైట్ సార్.